చెప్పండి గట్టిగా, ఇంపాసిబుల్ ఈస్ పాసిబుల్ విత్ ద హోలీ స్పిరిట్. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి కూడా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. లెట్స్ గో టు ద వర్డ్. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం, ఫ్లై హై అబవ్ ఆల్. ఫ్లై హై అబవ్ ఆల్, అన్నిటికంటే పైన ఎగురుట. మేబీ దీన్ని ఎవరెలా చూసినా మనం చూసే విధానంలో ఈ వర్తమానాన్ని చెప్తాం. అందరు చెప్పండి, అన్నిటికంటే పైన. ఆలకించండి. బాధల, శ్రమల, కష్టాల, వేదనల, భరించలేని జీవిత పోరాటాల, ఎదురాడలేని ఆరోగ్య సమస్యల, ఎన్నటికీ తీడని అప్పుల, వీటన్నింటికి పైన ఎగురుట నీకు తెలియాల. ఈ భూమి మీద నువ్వు నేల మీద తిరుగుతున్నంతసేపు అన్నీ నీ మీద దాడి చేస్తాయి. చిన్న పాము నిన్ను భయపెడుతుంది, చిన్న ఎలుక నీకుండే పదార్థాలను లేదా నీ వస్తువులను నాశనం చేయగలుగుతుంది. ఒక చిన్న బల్లి నీ తల మీదకి వచ్చి నిన్ను భయపెడుతుంది. ఒక చిన్న బొద్దింక నీ బెడ్ మీదకి వచ్చి నిన్ను కంగారు పెట్టేస్తుంది. అన్నీ నీ జీవితాన్ని డిస్టర్బ్ చేసేస్తాయి. ఎప్పుడైతే అన్నింటికి పైన ఎగరడం ఆరంభిస్తావో, అక్కడ నిన్ను అభ్యంతరపరిచేవి, నిన్ను ఇబ్బంది పెట్టేవి ఏ ఉండవు. అక్కడ ఎవ్వరూ లేని చోట నువ్వు ఒక్కడివే రాజులా విహరిస్తూ ఉంటావు. యు హ్యావ్ టు లర్న్ ఫ్లై హై. పైన ఎగరడం అంటే ఏంటి అనేది నేర్చుకోవాలా. అందుకే ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామం అంట. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, ఆయన నామము, యేసు నామము అన్ని నామముల కన్నా పైనామము. అంటే కొన్ని నామాలు ఉన్నాయంట, అవి కూడా కొంచెం పైన ఉన్నాయంట. అంటే ఆ పేరు చెప్తే కొన్ని పనులు అవుతున్నాయంట. అంటే చాతపడి చేస్తే కొన్ని పనులు అవుతున్నాయి, శుద్ర పూజలు చేస్తే కొన్ని పనులు అవుతున్నాయి, తాయెత్తులు కట్టుకుంటే కొన్ని జబ్బులు తగ్గుతున్నాయి, నల్లతాడు కట్టుకుంటే ఆ వేలు ఇలా టింగ్ టింగ్ అని కొట్టుకోవడం ఆగిపోతుంది, ఆ నల్లతాడు కట్టుకుంటే నీకు ఆ కాళ్ళు లాగడం ఆగుతోంది. అది అబద్ధం, అది నిజం. అది అందుకే అంతమంది కట్టుకుంటున్నారు. ఫలితాలు లేని దగ్గరికి జనాలు ఎందుకు పోతారు? జనాలు ఉందో లేదోనని ఎంత గుడ్డి జనమో అంత ఓపెన్ చేసి మరీ చూస్తారు దేన్నైనా. అంత ఈజీగా ఎవడు నల్లతాడు కట్టుకోడు. ఇట్ ఈస్ వర్కింగ్. ఎక్కడో వాడికి పని జరుగుతోంది. అది కొందరికి, ఎవరికో ఒకరికి పని జరుగుతోంది, అందుకే కట్టుకుంటున్నాడు. ఆ తాయెత్తులు పని జరుగుతున్నాయి, అందుకే కట్టుకుంటున్నాడు. అంటే ఆ తాయెత్తులు వెనక దెర్ ఈస్ ఎ డీమన్ బిహైండ్ ఇట్. ఒక దురాత్మ వల వేసి మనల్ని పడుతోంది. మనం ఎలాగైతే ఒక వేటగాడు గింజలు జల్లినంత మాత్రాన వాడు మన ఆకలి తీర్చడానికి చల్లుతున్నాడా, దాన్ని పట్టడానికి చల్లుతున్నాడా? వేసిన గింజలల్లా మన ఆకలి తీర్చడం కోసమే జరుగుతున్నాయి. ఎంత మంచి వాడు వేటగాడంటే పెద్ద వలేసి పడతాడు. అందుకే తాయెత్తు కట్టింటే తగ్గింది అంటావు. అది నీకేసిన వల, ఉచ్చు, అదొక గింజ. నువ్వేమనుకున్నావు తినే పదార్థం అని దొరికావు, ఇక దురాత్మలే నీలోనికి రావడం ఆరంభిస్తాయి. చూడండి, అందుకే దేవుడు అన్నాడు, అన్ని నామముల కన్నా నా నామము పైనామము. అందరు చెప్పండి, అన్ని నామముల కన్నా పైనామము.
అంటే ఇంకా పేరు పొందిన ఏ నామము కంటేను, అంటే రోగాల, అప్పుల, కష్టాల, చేతపడల, ఇంకేంట నువ్వు పేరు చెప్పు. ఆ పేరు ఏదో, నీ కష్టం అనే పేరు ఏదో చెప్పు. డబ్బుల సమస్యనా, క్యాన్సరా, ఎయిడ్సా, మోకాళ్ళ నొప్ప, గుండెలో సమస్యనా, కిడ్నీలో రాళ్ళ, కిడ్నీ సమస్యనా, కిడ్నీ వాప, గొడ్డుతనమా, అవివాహమా, ఏంటో చెప్పు ఆ పేరు. బలహీనతల, రుగ్మతల, ఏంటి? అన్ని నామముల కన్నా ఈయనకు ఒకటి తెలుసంట, ఏ దానికన్నా కొంచెం కిందున్నా ఆ పైన నా మీద ఆధిపత్యం చూపిస్తాదని ఈయన ఏమైపోయాడంట, అన్ని నామముల కన్నా పైన ఉండి అన్ని నామములను కంట్రోల్ చేస్తున్నాడంట. హల్లెలూయా. దిస్ గాడ్ ఇస్ కంట్రోలింగ్ ఎవ్రీ నేమ్. ఇట్ మీన్స్ ఎవ్రీ నేమ్ must be under this name, the name of Jesus. అన్ని నామములు ఈ నామమునకు లొంగాల్సిందే. ఈ నామం ఏమిటంటే యేసు నామము. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? We are learning how to be above all, how to live above all, how to walk above all. అలా పైన బ్రతికేదానికి what I have found, what the Holy Spirit got taught me many things. Among them all, I just want to talk about one thing today. పరిశుద్ధాత్మ నాకేమని చెప్పాడంటే, ఫాస్టింగ్ ఈజ్ ద ఓన్లీ వే, ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ వే టు ఫ్లై హై అబవ్ ఆల్. ఉపవాసము, ప్రార్థన అనేది ఇట్ టేక్స్ యూ టు హై ఫ్లై అబవ్ ఆల్. అన్నిటికీ పైగా ఎగరడానికి నీకు ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాడు నాకు. అందుకే ఇవాళ మనం ఉపవాసం గురించే నేర్చుకుంటాము. ఇది మనం ఎందుకు ఉపయోగపడుతుందని నేర్చుకుంటున్నాము. ఇది అన్నిటికంటే, అన్ని బలహీనతల కంటే పైన ఎగిరేలా ఉపయోగపడుతుందని నేర్చుకుంటున్నాము. లెట్స్ సే ఐజాయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. Those who wait on the Lord will receive the strength like an eagle. చూడండి, అందరు చెప్పండి, దేవుని యొద్ద వేచి ఉండుట అనండి. గట్టిగా పలకండమ్మా, దేవుని యొద్ద వేచి ఉండుట. You have to wait on the Lord. నువ్వు దేవుని దగ్గర వేచి ఉండాల. అంటే ప్రార్థన. When you come to prayer, నిన్ను నీ ఎమోషన్స్ ఏలకూడదు. నువ్వు ఏదైనా ఎమోషన్తో ఉన్నావు అనుకో, అంటే ఇప్పుడు త్వరగా అయిపోవాలా, జరిగిపోవాలి, ఇది ఇమ్మీడియట్గా నాకు ఈ కార్యం జరగాలని నువ్వు ప్రార్థన మొదలుపెట్టావనికి ఏమైంది? హడావిడైపోతావు. నీ ఎమోషన్స్ వచ్చి నీ ప్రార్థనని తొక్కేస్తాయి. ఆత్మలో ఏం జరుగుతుందో నువ్వు చూడలేవు, దేవుని దగ్గర కనిపెట్టలేవు, వెయిట్ చేయలేవు. అందుకే ఎప్పుడు హరిబరి ప్రార్థనల కంటే ఆరాంగా ప్రార్థన చేయి. అందుకే చెప్పింది, శ్రమలు వచ్చాక ప్రార్థన చేయొద్దు, శ్రమలకు ముందే ప్రార్థించు. ఏమీ లేనప్పుడే ప్రార్థించు. అడ్రస్ ఇట్ బిఫోర్ ఇట్ అడ్రస్ యూ. నిన్నెత్తుకొని అవి కష్టాలు రాకముందే, నిన్నెత్తుకొని ఆ సమస్య రాకముందే నువ్వే దాన్ని ఎత్తుకొని పోయి దాన్ని క్లియర్ చేయి. నువ్వే ఎత్తుకో. ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత నువ్వు అప్పుడు ప్రార్థన చేసుకోవడం కుదరదు. ముందే చెప్పే, ఐఎమ్ హీల్డ్ బై జీసస్ స్ట్రైప్స్. యేసయ్య పొందిన గాయముల వలన, ఆయన పొందిన రక్తము వలన నేను పాపము నుండి, మరణము నుండి నేను విడుదల పొందాను. నాలో రోగం పనిచేయదని యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్ ఎవ్రీ డే. ఎందుకంటే నీకే కదా ఆ పోరాటం. ప్రతి మనిషికి 2 ప్రధాన పోరాటాలు వస్తాయి, 3: వ్యాధి, లేమి, మరణం. యూ హ్యావ్ టు అడ్రస్ దెమ్ ఎవ్రీ డే. అదొచ్చి మనల్ని కంట్రోల్ చేసేదాకా మనమే దాన్ని కంట్రోల్లో పెడితే పోలా? ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? యూ జస్ట్ అండర్స్టాండ్ దిస్ వాట్ ఐఎమ్ టాకింగ్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. అంటే యు వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, యు రిసీవ్ స్ట్రెంగ్త్ టు ఫ్లై హై. నువ్వు దేవుని దగ్గర వేచి ఉంటే, ఆ దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉంటే, ప్రార్థనల్లో నువ్వు కనిపెట్టుకొని ఉంటే నీకేమొస్తుందంట? నూతన బలం. నువ్వు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైన ఎగరడానికి కావలసిన సామర్థ్యం వస్తుందంట. హల్లెలూయా. అందరు చెప్పండి పక్క వాళ్ళతో, నువ్వు పైన ఎగరడానికి, అన్ని బలహీనతల పైన ఎగరడానికి
నీవు దేవుని యొద్ద వేచి ఉన్నప్పుడు ఆ ఎగరడానికి కావలసిన బలం వస్తుంది అనండి. I don't want to complicate this. Just make it simple. Colossians chapter 3 verse 2. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అందరూ చెప్పండి, పైనున్న వాటి మీదనే మీ మనసుంచుకోండి, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దండి. అందరూ చెప్పండి గట్టిగా. నేను ఎప్పుడు చెప్పేదే, ఎవ్రీ ఫిజికల్ మ్యాటర్ దెర్ ఈస్ ఎ స్పిరిచువల్ రూట్. ఇది భూ సంబంధమైన కార్యము వెనక ఆత్మ సంబంధమైన వేరుందని గుర్తించాలా? ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందుకే చెప్తున్నాడు, నువ్వు పొరపాటున నీ కళ్ళ ముందు కనబడేవి చూసి, అంటే ఈ రోగం చూసి అభారోగం అంటావేమో. నువ్వు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. దాన్ని చూసి ఓ అనుకోమాక, దానికి ఆత్మలోకపు వేరొకటి ఆత్మలోకంలో ఉందని గుర్తించు. అడ్రస్ ఇట్ బిఫోర్ ఇన్ ద స్పిరిట్ బిఫోర్ యు అడ్రస్ ఇట్ ఇన్ ద ఫిజికల్. శరీర లోకంలో నువ్వు దాంతో వ్యవహరించే ముందు ఆత్మలోకంలో దాన్ని చూడు. అందుకే మీ మనసు దేని మీద పెట్టుకోమంటాడు? పైనున్న వాటి మీద మీ మనసు పెట్టుకోండి. అంటే పైనే నిజమైనవి ఉన్నాయి. నిజమైన విజయము పైనుండే వాడికే వస్తుంది. నిజమైన విశ్రాంతి పైనుంది, కింద లేదు. హల్లెలూయా. నిజమైన విశ్రాంతి పైనున్న వాటిని వెతకడంలో, ఆత్మ సంబంధమైన వాటిని వెతకడంలో ఉంది. వాట్ యు వాంట్ ఈజ్ ఇన్ హై. అందుకే అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడగు వాడు అంటాడు. ఆకాశము కంటే ఎక్కువగా నీ కృప విస్తరిస్తుంది అంటాడు. నీ కృప ఆకాశము కంటే ఎత్తుగా ఉందంటాడు. అంటే మేలైనవి, పరసంబంధమైనవి, జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తాయంటాడు. అంటే ఏదొచ్చినా పైనుంచి శ్రేష్టమైనది వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాడు. పైనుంచి శ్రేష్టమైంది. ఆకాశం నుండి దేవదూతలు ఎక్కి దిగుచూ ఉండుట, ఆకాశంలో ఒక నక్షత్రం నడిపించుట. మీరు చూస్తే అన్ని పైనుండే సంగతులే కిందుండే వారికి మాదిరిగా ఉంటాయి. చంద్రబింబంలో నుండి దేవుని రాకడ వచ్చినప్పుడు ఒక ప్రధాన దేవదూత వచ్చి బూర ఊదుతుందంట. పైన నీ సూచనలన్నీ పైన కనబడుతున్నాయి. నోవహు, నేను ఇంకెప్పుడు ఇలా జలప్రళయంతో నాశనం చేయను ఇంకా నరజాతిని. ఇదిగో నేను ఈ ఇంద్రధనస్సును పెట్టాను, పైన ఒక సూచన. హల్లెలూయా. అబ్రహామా, నీకు పిల్లలు పుడతారు, అదిగో ఆకాశ నక్షత్రాలు చూడు, ఇదిగో నీకు ఒక సూచన. అందరు చెప్పండి, పైనున్నవే నీకు సూచనలండి. చెప్తున్నాడు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతావు. యు ఫ్లై హై. పైన ఎగురుతావు. నా నామము అన్ని నామముల కన్నా పై నామం. అంటే నేనేమంటున్నానంటే, పైనున్న వాటి మీద మనసు పెట్టుకోవాలంటే ఈ సమస్య ఎలా పరిష్కరించబడుతుందంటే, నువ్వు పైకి ఎదిగితేనే, నీ ప్రత్యక్షత ఎదిగితేనే, నువ్వు దేవునితో వేచి ఉండడం ఎదిగితేనే నీకు ఆ బలం వస్తుంది. దేవుని దగ్గర కనిపెట్టేవాడికి ఆ బలం వస్తుంది. అన్నిటికంటే పైగానే ఎగిరే బలం, పక్షిరాజు వంటి బలం వస్తుంది. లేకపోతే చిన్న కింద పోయే, ఇప్పుడు కోడి పిల్లలు ఎక్కడ తిరుగుతాయి? కింద తిరుగుతాయి. లటక్మని ఎత్తుకొని పోతాయి. ఏదో ఒకటి పిల్లో, కుక్కో, నక్కో ఏదో ఒకటి పట్టుకుంటుంది. ఆ కోడి ఎంతసేపు కాపాడుకుంటా ఉండాల్సిందే. చిన్న చిన్న పిల్లి పిల్లలు ఉంటాయి, ఏదో ఒక్కొక్క లటక్మని నోటి పట్టుకొని వెళ్ళిపోతా ఉంటుంది. చంటి పిల్లలు ఎప్పుడు కింద పడతారో, ఏమవుతారో ఏమో, ఎప్పుడు టెన్షన్ టెన్షన్ టెన్షన్. నిజంగా చెప్పాలా, మీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను. రోడ్డు ప్రమాదాలు ఎక్కువనా, విమాన ప్రమాదాలు ఎక్కువనా? రోడ్డు ప్రమాదాలు ఎక్కువ. నిజానికి పర్సంటేజ్ తో చూస్తే 100%లో ఒక 50% రోడ్డు ప్రమాదాలు ఉన్నాయనుకుంటే 4-5% విమాన ప్రయాణాల్లో ప్రమాదాలు ఉండేవి. అంటే పైన ప్రయాణమే సేఫ్ అంట రోడ్డు మీద పోవడం కంటే. 100 సార్లు రోడ్డు మీద పోతే 10 సార్లు నీకు ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే పైన ఒక్కసారి కూడా జరిగే ఛాన్స్ లేదంట. ఇంచుమించు 1-2 సార్లు ఏమైనా జరగచ్చు అంట. ఇక్కడ 10 సార్లు జరుగుతుంది అనుకుంటే 100కు. అంటే నువ్వు విమానంలో పోవడమే ఎంతో సేఫ్ అంట నిజానికి, కారులో పోవడం కంటే. ఆ రైల్లో ప్రయాణం కంటే కూడా సేఫ్ అంట అది. మామూలుగా మనం లిఫ్ట్ ఎక్కుతాం కదా, అది కూడా ట్రాన్స్పోర్టేషనే. నెంబర్ 1 సేఫెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏదన్నా ఉందంటే లిఫ్ట్ అంట. లిఫ్ట్ అంటే దీంట్లో ప్రమాదం జరిగే ఛాన్సే లేదంట. ఇది ఎన్ని 50, 60, 70 అంతస్తులు పైకి పోద్ది లిఫ్ట్. దీని తర్వాత ఫ్లైట్ అనంటే ఇంకా అర్థం చేసుకోండి. పైన ఎగరడం అనేది, పైన ఉండాలనేది, పైన మనస్సు నీకు ఉండాలి. ఎప్పుడు కింద మైండ్ ఉండకూడదు. ఇప్పుడు నేను చెప్పేది శరీర సంబంధమైనవా అంటే, పైన ఫ్లోర్లో ఇల్లు తీసుకో, కింద ఇంట్లో ఉండద్దు, కింద ఫ్లోర్లో ఉండద్దు, నేను ఇలాంటివి కాదు చెప్తా ఉండేది.
ఆత్మ సంగతులు పైనున్న వాటి మీద. అంటే నేను ఎలా ఈ బలహీనతలన్నింటి పైన ఎదగాలంటే ఆయన ఎదుట నువ్వు కనిపెట్టేవాడివైతే నీకు ఆ సామర్థ్యం వస్తుందంట. పక్షిరాజుల నువ్వు రెక్కలు చాపి విశ్రాంతిలో పైన ఎగురుతావంట వేచి ఉండేవాడికి. రెండవది, పైనున్న వాటి మీద మనస్సు ఉండేవాడికి. నువ్వు పైనున్న వాటి మీద నీ మనస్సు ఉండాలి. లేదు, అన్నిటికంటే పైన ఆయన నామం. ఇప్పుడు ఆయన మీద ఓకే, పైన ఉండాలంటే ఏం చేయాలి? వేచి ఉండాలి. అంటే దాని మీద, అంటే ప్రార్థన మీద, వాక్యం మీద, దేవుడి మీద, దేవుని సంగతుల మీద నీ మనసు ఉండాలా. చూద్దాం, లెట్స్ సీ ఎలా అన్నిటికంటే పైన ఎగరాలో చెప్తున్నావు, నేర్చుకుంటున్నావు. జాన్ 11:40. ఎంతమంది పైన ఎగురుదామంటున్నారు? అన్నిటికంటే పైన, అన్ని బలహీనతల కంటే పైన. అన్నిటికంటే పెద్ద బలహీనత ఏమిటి? మరణం. అదే కదా లాస్ట్. దానికి పైన ఎగరాలా. ఏం చేయాలా అంటే సావు పైన ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాను. మార్తా మరియలు లాజరు చనిపోతే నువ్వు ముందే వచ్చింటే బాగుండేది, నా తమ్ముడు చనిపోకుండా ఉండేవాడు అని చెప్తాడు. అంటే ఏమంటాడంటే లేదు నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు అంటాడు. ఏమంటాడు చూద్దాం. నెక్స్ట్ వచ్చిన 41. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. ఏమైందంటే ఇప్పుడు రాయిని తీశారంట. ఇది లాజరు సమాధికి కప్పిన రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందరు చెప్పండి గట్టిగా, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఇప్పుడు కదా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎప్పుడో ప్రార్థించేశాడంట. అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రార్థించేవారు పైన ఎగరలేరు. ఎప్పుడో ప్రార్థించి ఇప్పుడు ఎదుర్కొనేవారు అన్నిటికంటే పైన ఉండగలుగుతారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థం అవుతున్నది నేను చెప్పింది? ఆయన ఏమంటాడు చూడు, తండ్రి, నీవు నా మనవి వినినందున. అంటే ఈ లాజరు లాంటి మృతులను లేపాలని చెప్పి ఆయన రాత్రంతా కొండెక్కి ప్రార్థన చేసుకున్నప్పుడల్లా, రోజు కొండెక్కి పైకి పోయినప్పుడల్లా, మరణము పైన నేను ఎగరాలా, మరణము పైన నాకు ఆధిపత్యం రావాలా, మరణము మృతులు 4 రోజులైన వాళ్ళని నేను లేపాలా. He waited on the Lord for enough time to receive strength to raise up even dead. Hallelujah. See this. అంతటా రాయి యేసు కన్నులు పైకెత్తి. నాకు అప్పుడు అర్థమైంది, ఎట్లా ఈ మనిషి మరణం పైన జయం చూశాడు రా నాయన అని. హోలీ స్పిరిట్ గాడ్. అందుకే నువ్వు వాక్యాన్ని ఎత్తుకో. రోజు లాజరు స్టోరీ అనుకోకూడదు. అయ్యా, ఎట్లా నువ్వు దీన్ని జయించినావు, ఎట్లా మరణమును గెలిచినావు, ఎట్లా లాజరుని తిరిగి లేపినావు, ఎట్లా నీకు సాధ్యమైంది? అన్ని నామముల కన్నా పై నామం అన్నాడు వాక్యం. చూడు, ప్రత్యక్షత తెలిసినోనికి, ఇన్ఫర్మేషన్ తెలిసినోనికి తేడా. వీడికి ఏమైంది తెలుసా? అన్ని నామముల కన్నా పై నామము యేసు నామం. ఇదిగో, క్రీస్తు చేస్తుంది జీవం ఇచ్చి ఆత్మీయ నియమం, పాప మరణముల నియమం నుంచి మనల్ని విడిపించింది. లే శవమా, అన్ని నామము కన్నా పై నామం యేసు నామం. మరణము, నీ ముళ్ళెక్కడ, నువ్వు ఎక్కడ పోయినావు? దేవుడు లేచినాడు, నేను లేచినా, నేను పైన ఉండా, యేసు ప్రభు నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉండా, ఆయన నా శరీరం నీకు గుర్తుంది, నేను ఆయన శరీరం నీకు గుర్తుందా? ఆయన నా తలకాయ నీకు గుర్తుందా? నేను సింహాసనం మీద తండ్రి కుడి పాదవృక్షంలో కూర్చొని ఉన్నాను నీకు గుర్తుందా? ఇది శవాన్ని ముందర పెట్టుకొని నీకు ఇది సమాచారం. వీడికి అంతా ఇన్ఫర్మేషన్ ఎక్కింది తలకాయకి. సాక్రిఫైస్ చేయమన్నాడు దేవుడు, సాక్రిఫైస్ చేసిన. టైత్ ఇమ్మన్నాడు, టైత్ ఇచ్చిన. కన్ఫెస్ చేయమన్నాడు, కన్ఫెస్ చేసిన. వేశుద్ధులు బుక్ చదివినా, అది చేసిన, ఇది చేసిన. ఏమేమి చేయమన్నాడు, ఇంకా ఇవి ఉపవాసవార్తం చేయమన్నాడు, ఉపవాసవార్తం చేసిన, అది చేసిన, ఇది చేసిన, అన్ని చేసిన. ఓ మరణమా ముళ్ళు ఎక్కడ, లే తట్టడిసి వాడు లేడు. ఏమి ప్రార్థన పనిచేది? ఏంది? అన్ని వాక్యాలు చెప్పినప్ప, నేను అన్ని ప్రయోగించిన పని చేయలే. ఈ శిష్యులు కూడా అట్లే ప్రయోగించారు. అన్ని ప్రయోగించి ఏది పని చేయాలి? అందరు చెప్ప అంత పని చేయదనండి. అది నువ్వు సమాచారంతో వాడిని లేపుదామనుకుంటావు. నీ దగ్గర సమాచారం చూసి భయపడతాడు. ప్రత్యక్షతకు సమాచారానికి తేడా ఏమిటంటే, ప్రత్యక్షత ఏముంటుందంటే 100 సంవత్సరాలు వచ్చేసాయి, గర్భం ఉడికిపోయింది, ముసలివాడై చర్మాలు సాగిపోయాయి, ఆమె గర్భము తన దేహము మృతమైనట్లు తను గ్రహిస్తున్నాడంట. శరీరాన్ని చూసుకొని తాత కట్టె పట్టుకొని వణుకుతున్నాడు. ఇంత ముసలోని అయినావు, నీ చేత కావడం లేదు కదా తాత. ఆయమ్మ గర్భం ఎండిపోయింది, నువ్వు చూస్తే చర్మం సాగిపోయింది, కట్టె పట్టుకొని వణుకుతున్నావు. ఎట్లా సాధ్యమైతే తాత? రే నువ్వు చూడు,
నా భార్యను చూసి పక్క రాజు నా భార్యను కావాలనుకునేంత యవనంలోకి వచ్చుద్ది, నువ్వు ఆగురా. అందరు చెప్పు, ఇది ఎలా మాట్లాడగలుగుతామనండి? 10 రూపాయలు జోబులో పెట్టుకొని బెంచ్ కారు కొనేకి ఎవడన్నా చూసేపోతాడా? ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకో, ఒకడు పోయేస్తాడు కూడా. కాబట్టి కన్నా సమాచారం వచ్చినోడు, ఫెయిత్ అంటే బెంచ్ కారు ఎట్లుందో చూసి రావాలి. మనం పోయి మనకు 10 రూపాయలు ఉన్నా పర్వాలేదు, దేవుడు ఇస్తాడు మనకు అని చూసి వస్తాడు. వాడు దేంతో వస్తాడంట? చూస్తే వస్తాడట. సమాచారము ప్రత్యక్షతగా ఎప్పుడు నీకు మారుతుందంటే, నువ్వు ఆయన యొద్ద వేచి ఉండినప్పుడే. హల్లెలూయా. యు జస్ట్ వెయిట్ enough time and meditate the word of God day and night. The common word of God will become a great revelation to you. Hallelujah. It will become a revelation. Unless you wait on the Lord, it's just an information. It will not help you to fly high above all weaknesses, above all sicknesses, above all trials. It will not give you triumph over all. You will suffer and you question God and you see God in a bad light. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటుంది? యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎప్పుడు మనవి విన్నాడయ్యా? నువ్వు లాజరు కోసం ఎప్పుడు ప్రార్థన చేసినావు? ఈ లాజరు చనిపోక ముందు నుంచే, మరణం పైన నాకు అధికారం ఇమ్మని నేను కొండ ఎక్కి ప్రార్థించిన ప్రతిసారి ఈ మరణము పైగా నా ఆధిపత్యం ఉండాలని నేను ప్రార్థిస్తూ వచ్చాను. నీవు నా మనవి విన్నావు, నాకు తెలుసు. ఇప్పుడు వచ్చానే నా పరిస్థితికి. అందరూ చెప్పండి, మరణము రాకముందే మరణం గురించి ప్రార్థించి ఉండు అని చెప్పు. మృతులను లేపక ముందే నీ ప్రార్థనలో మృతులను లేపి ఉండాలి నువ్వు. హల్లెలూయా. 42. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అందరూ చెప్పండి, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నానని. అంటే ఇతను నీవు నా మనవి విన్నందుకు నీ కృతజ్ఞతలు. నేను ప్రార్థన చేశాను, గుర్తుందిగా, విన్నావు, నాకు తెలుసు. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వింటానే ఉన్నావు. అంటే నేను ఎప్పుడు మనవి చేస్తా ఉంటా, నువ్వు వింటానే ఉంటావు. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు. అంటే సమస్య వచ్చినప్పుడు చేసే ప్రార్థనలు నెరవేర్పు కోసం చేసే ప్రార్థనలుగా ఉండకూడదు. సమస్య వచ్చినప్పుడు చేసే ప్రార్థనలు ఆళ్ళు ఇల్లు దేవుడు నీతో ఉన్నాడని నమ్మడానికి చేయాలా? కొట్టు. హల్లెలూయా. మరణమైనప్పుడు కూడా, మృతులను లేపేటప్పుడు కూడా, లేపునైనా తండ్రి నువ్వు నావని నాకు రుజువుపరచునైనా. ఎప్పటికీ రుజువు కాదు, ఎవరూ మరణం లేపలేరు. ఎంతమంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ. యు విల్ నెవర్ రైజ్ డెడ్. అందుకే అన్నిటికంటే పైన ఎగరడం ఎప్పుడు సాధ్యం అవుతుందంటే, వేచి ఉండి ఆయన యొక్క తగిన కాలము కనిపెడతా. ప్రార్థనలో నిన్ను అవి కలుసుకోక ముందే శ్రమలు, నువ్వు దాన్ని కలుసుకొని దాన్ని అంతమొందించి ఉండాలా. ఎంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు నమ్ముతారో లేదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రెవల్యూషన్ దట్ ఐ హావ్ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్. ఐ థింక్ ఈ సంవత్సరానికి ఇది వన్ ఆఫ్ ద టాప్ రెవల్యూషన్ ఫర్ మీ. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, లెట్స్ సీ. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను అడుగుతున్నా, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మనట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పిన. అసలు నేను నీకు వీన్ని లేపునైనా అని చెప్పే అవసరం కూడా లే. నేను ఆల్రెడీ ఇలాంటి మృతులను నేను చేయబట్టుకుంటా, ఇట్లా లేపుతా, అంతే లేపు. అందుకే చిన్నదానా ప్రార్థన కూడా చేయలే. ఇక్కడంటే వీళ్ళు నమ్మాలన్నాడు అంతే. చిన్నదానా లే ఎన్నాడు లేచిపోయింది. పాడను ముట్టగానే సమ్మని లేచా. గెట్ వాట్ ఐఎమ్ టాకింగ్. హల్లెలూయా. అందరూ చెప్పండి, సమస్య వచ్చాక ప్రార్థన చేసి అలవాటే లేదు ఆయనకనండి. కాంకర్ బిఫోర్ ఇట్ ఫేస్ యూ అండ్ ఇట్ కాంకర్ యూ. నిన్నవి గెలవక ముందు నువ్వు వాటిని గెలిచి ఉండాలి. హల్లెలూయా. లేకపోతే నువ్వు తమాషాలు చూస్తా ఉండాల్సిందే. దిస్ కింగ్డమ్ రన్స్ బై ప్రిన్సిపల్స్, రూల్స్, రెగ్యులేషన్స్. ఈ రాజ్యము చాలా నియమాలు, పద్ధతులు, వీటితో నడుస్తుంది. నీ రాజ్యము ఏడ్చేవానికి చెల్లించదు, భయపడేవానికి చెల్లించదు. దారిలో పోయేవాడికి కనికరము గాని, ఆయనను వెంబడించేవానికి కృపా కనికరాలు గాని, సోంబేరికి కృపా కనికరాలు ఎక్కడి నుంచి వస్తాయి? సోమరి చీమలు చూసి నేర్చుకోమంటాడు. పీకి 2 మాడు మీద 4 పీకిళ్ళి ఇలా ప్రార్థన చేయ అంటాడు. తీసుకా. ఎవరికైనా మాట్లాడుతూ అవుతున్నాయి. దిస్ గాడ్ బిహేవ్స్ విత్ యు ఇన్ ఎ వెరీ స్ట్రేంజ్ వే. కనికరం ఎవడికి? చంటి పిల్లలకి. క్రమశిక్షణ ఎవడికి? ఎదుగుతున్న వాడికి. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటాను. గుర్తుపెట్టుకో, నువ్వు వంగి
లొంగి ప్రార్థన చేసి మరపడి, లేనైనా నా కృపా కనికరాలు లేకుంటే ఏంది రాను? నన్ను అడిగితే నేను రొట్టెని అడిగితే రాతనిస్తానా, చేపను అడిగితే పామునిస్తానా? నన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా నేను నా పరిశుద్ధాత్మను సమస్తాన్ని ఇస్తానంటాడు ఈ దేవుడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకుండా సోంబేరులాగుండి, ఎడన్నా నాకు టైం లేదు, పని చేసి అయిపోయింది మధ్య అంటాడు. వీనికి పని ఎక్కువైందంటే ఉన్న పని వీకేం రా అంటాడు. నువ్వేమనుకుంటావు? అన్న కృపా కనికరాల సంవత్సరం అని మనకు అది తప్ప అన్ని వస్తున్నాయి అనుకుంటావు. నీకు తెలియక, నీ క్రమశిక్షణ లేదయ్యా బాబు. యూ జస్ట్ అండర్స్టాండ్ దిస్. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? నువ్వు దేవుని ఊరికి తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీవు ఎగ్జాక్ట్ గా నీ పిల్లలతో నువ్వు ఎలా వ్యవహరిస్తావో అలాగే వ్యవహరిస్తాడు ఆయన. సింపుల్. పొద్దున్న లేయాల్సిందే, ప్లాన్ చేసుకో. 3 లేస్తావో, 4 లేస్తావో, 6 లేస్తావో, ప్రార్థన అయితే చేయాల్సిందే, తప్పదు. శిక్షణలో ఉండాల్సిందే. హల్లెలూయా చెప్పండి. శిక్షణ లేని వాడికి శిక్ష తప్పదు. చూడు, జన సమూహమునమ్మనట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పిద్దాను. ఓకే, 43 ఆయన ఇలాగ చెప్పి ఏమన్నాడు? ఇప్పుడు ఏం మాట్లాడలా. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోని ఉండని వారితో చెప్పాను. హల్లెలూయా చెప్పండి. మరణము నిన్ను సమీపింపక ముందే, మరణము నీ పైన ఎగరక ముందే, ఆ మరణానికి పైన నువ్వు ఉండాలా? ఎట్లుంటావు? వెయిట్ ఆన్ ద లార్డ్, ప్రే, అడ్రస్ ఇట్ బిఫోర్ ఇట్ అడ్రస్ యూ. ఎంతమంది దేవుడు మాట్లాడుతా ఉన్నాడు? లెట్స్ సీ. We add fasting to this. Ephesians chapter 3 verse 20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటే, ఊహించు వాటన్నింటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది కూర్చొని చదువుతా ఉంటారు అన్నమాట. కూర్చొని ఎట్లా క్రీస్తే ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరము తీర్చబడను, ఆయన పొందిన గాయముల చేత మేము స్వస్థత పొందితము, మేము క్రీస్తుతో కూడా తిరిగి లేపబడి తండ్రి కుడి పానవర్షమున కూర్చొని ఉన్నాము, ఏదియో మాకెంత మాత్రమున హాని చేయదు, మాకు విరోధముగా ఏ ఆయుధము వర్తిల్లదు. ఊరికే చెప్తా ఉంటాం. మనమేమనుకుంటాం? చెప్తే జరిగిపోతుంది అనుకుంటా అంటాం. జీవ మరణములు 4వ వశం కదా చెప్తా ఉన్నాం జరిగిపోతుందని. ఏ హృదయంలోంచి చెప్పాలంటే ఇవి చెప్పండి. మనలో కార్యసాధకమవుతున్న శక్తి చొప్పున, అంటే నీ మిషన్, ఇంట్లో నీ వాషింగ్ మిషన్ కానీ నీ మిక్సీకి ఎంత శక్తి ఉందనే దాన్ని బట్టి నువ్వు ఎంత లోడ్ వేస్తే తిప్పాలా అనేది నిర్ణయింపబడుతుంది. ఎవరికైనా అర్థమవుతుందని నేను చెప్పింది? అన్నిటికంటే పైన ఎగరాలంటే నీవు ఎంత మిషన్, స్ట్రాంగ్ మిషన్ వాడుతా ఉంటే అంత లోడ్ కలుగుతుంది, అంత పైన ఎగురుతావు. ఎవరికైనా అర్థమైందని నేను చెప్పే ఎగ్జాంపుల్స్ చాలా మాస్గా చెప్పేసాను. అందరు చెప్పండి. నీలో కార్యసాధకమగుతున్న తన శక్తి చొప్పున నువ్వు ఎంత తినగలుగుతావు? అరగించుకుని ఎంత తినగలుగుతావు? నువ్వు ఎంత పైన ఎగరగలుగుతావు? నీలో కార్యసాధకమగుతున్న తన శక్తి చొప్పున పైకి ఎగురుతావు, లేకుంటే ఎగరలేవు. ఎవరికైనా అర్థమవుతుందని నేను చెప్పేది కొంచెం కష్టంగా ఉందా? మళ్ళీ సింప్లిఫై చేస్తాను. అందరు చెప్పండి. మనలో కార్యసాధకమగుచున్న తన శక్తి చొప్పున, అంటే ఇప్పుడు ఈయనలో ఉండే మిషను 2 రొట్టెలు అరిగించుకుంటారు, ఆయనలో ఉండే మిషను 1 రొట్టె అరిగించుకుంటారు. ఆయనలో ఉండే మిషన్ రొట్టె అసలు అరిగించుకోలేదు, ఇట్లీ తప్ప. ఇతనిలో ఉండే మిషన్ పనిచేసిన చొప్పున అతను తినాలా, అతనిలో ఉండే మిషన్ పనిచేసిన చొప్పున అతను తినాలా, అతనిలో ఉండే మిషన్ పనిచేసిన చొప్పున అతను తినాలా, లేదా ఇతని మిషన్ మార్చుకోవాలా, ఇతని మిషన్ మార్చుకోవాలా, ఇతని మిషన్ మార్చుకోవాలా, అంతేనా? మనలో కార్యసాధకమగుతున్న తన శక్తి చొప్పున, అంటే అరగంట ప్రార్థన చేసేవాడు అరగంట శక్తిని స్టోర్ చేసుకున్నాడు, గంట ప్రార్థన చేసేవాడు గంట శక్తిని స్టోర్ చేసుకున్నాడు, 2 గంటలు ప్రార్థన చేసేవాడు 2 గంటల శక్తిని స్టోర్ చేసుకున్నాడు. ఈడెగిరినంత పైగా వీడెగరలేడు, వీడెగిరినంత పైగా వీడెగరలేడు. వాడెగిరే నేనెగరకపోతే, వాడెగిరే నేనెగరకపోతే అంటే వానిలో కార్యసాధకమైన శక్తి వేరే, నీలో కార్యసాధకమైన శక్తి వేరే. ఇంకొకటి కూడా ఉంది. నువ్వేమో ఇక్కడ గంటల్లో నీకు అర్థం అవ్వాలని చెప్పా, వీడు అరగంట, గంట, 2 గంటలని. కానీ ఫౌండేషన్ ఈజ్ ఎసెన్షియల్. వీడు కనికరంతో, ప్రేమతో, వినయంగా, దీన మనసుడై ప్రతిరోజు క్రమంగా అరగంటే చేశాడు.
వీడు గర్విష్ఠై గర్వాంధుడై వాక్యం ఊరికే సమాచారంలో కొత్త వాక్యం వస్తే చాలని రాసుకొని కొత్త వాక్యాలన్నీ చదువుకొని ఊరికే వాక్యాలు కూర్చొని బుక్ పెట్టి చెప్పి వీడు గంట చేశా. వీడు 2 గంటలోనైతే ఇంకా సమాచారము బుక్ అంతా తిప్పేసి బుక్కులు చెప్తా ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరికంటే వీళ్ళలో కార్యసాధకమైన శక్తి ఎక్కువ. ఎవరికైనా అర్థమైన సింపుల్ ఎగ్జాంపుల్ అందరు చెప్పండి. నీలో కార్యసాధకమగుచున్న తన శక్తి చొప్పున. ఎవరిలో కార్యసాధకం ఉంటుంది ఆ శక్తి అంటే, ఎవరి ఫౌండేషన్ అయితే స్ట్రాంగ్ ఉంటుందో, యువర్ ఫౌండేషన్ షుడ్ బి సో స్ట్రాంగ్. దీన్ని ఎంత నీట్ గా కోట్ చేస్తాడు పాల్, ఒకసారి చూద్దాం. జూడ్ చాప్టర్ 1 verse 20. ప్రియులారా, మీరు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. హల్లెలూయా, అందరు చెప్పండి. మనలో కార్యసాధకమగుతున్న తన శక్తి, మనల్ని మనం కట్టుకునే శక్తి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా కాచుకొని ఉండుడి. హల్లెలూయా. నిన్ను నువ్వు కట్టుకోవడం అంటే, నీలో శక్తిని కార్యసాధకం చేసుకోవడం అంటే ఏమిటంట చూడండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడమును, యేసయ్య కనికరము కొరకు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరడానికి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండడంలోను, దేవుని ప్రేమలో నిలిచి ఉండడంలోనూ నీలో శక్తి, నిన్ను నువ్వు నిర్మించుకునే కార్యసాధకమయ్యే శక్తి పెరుగుతాదంట. అందరు చెప్పండి, మనలో కార్యసాధకమైన శక్తి. సింపుల్. మనలో కార్యసాధకమయ్యే శక్తి అంటే మనల్ని మనం కట్టుకొని అన్నిటికంటే పైన ఎగిరేలా వచ్చే శక్తి. ఎలా వస్తుంది అంటున్నాడు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ద్వారా, అంటే భాషల్లో మాట్లాడడం ద్వారా. రెండోది ఏం జరుగుతుందంట? యేసయ్య కనికరము కొరకు కనిపెట్టడం. మొదటి వచనం ఏం చదివాం మనం? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి, అప్పుడు మీరు రెక్కలు చాపి పక్షిరాజు వలె పైకి ఎగురుతారని. చూడు, ఇక్కడ అడ్రస్ చేశాడు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మలో ప్రార్థించాలా, కనికరము కొరకు కనిపెట్టుకోవాలా, ప్రేమలో నిలిచి ఉండాలా. అది ఫౌండేషన్ అన్నమాట. ఇప్పుడు ఇందులో నీ కార్యసాధకమవుతున్న నీ శక్తి అంటే, నువ్వు ఇది ఎంత ఎక్కువ చేస్తే, ఎంత ఎక్కువ ప్రేమలో నిలిచి ఉంటే, ఎంత ప్రార్థనలో కనిపెట్టి ఉంటే, ఎంత అన్య భాషల్లో మాట్లాడితే, అంత నీలో శక్తి కార్యసాధకమై అన్నిటికంటే పైగా అడిగి ఊహించు వాటికంటే అత్యధికముగా పైన ఎగిరి అన్ని పైన ఆధిపత్యం చేయడానికి నీకు సామర్థ్యం వస్తుందంట. ఎంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ? ఇస్ దేర్ ఎనీ కన్ఫ్యూజన్? మై గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. పెట్టాను ఎఫెసియన్స్ 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు చెప్పండి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. నువ్వు ఈ కార్యసాధకం చేసుకోవాలంటే ఏమేం చేయాలని చెప్పాము ఇప్పుడు ఇందాక? ఆత్మలో ప్రార్థించాలి, కనికరం కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ప్రేమలో నిలిచి ఉండాలా. ఈ 3 చేస్తా ఉండాలి. దీస్ ఆర్ ద అందుకే కనెక్టెడ్ టు ద ఫౌండేషన్. అంటే నువ్వు, అందుకే కొందరు అడుగుతున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట, కానీ వాడి భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నాడంట. అందుకే వానికి ఏమీ దొరకలేదనుంది వాక్యంలో. మీరు అడిగినను మీ భోగేచ్ఛల నిమిత్తమై అడుగుతారు, అందుకే మీకేమీ దొరకదంటాడు. ఎంతమందికి వాళ్ళ వాక్యం అర్థం అవుతుంది? లెట్స్ సీ యాక్ట్స్ చాప్టర్ 9 verse 4. వి ఆర్ ఫాస్టింగ్ టు ఇట్. చూడండి, ఇప్పుడు పైన ఎగరడానికి ఉపవాసం ఎలా ఉపయోగపడతారు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ఎవరైనా? పౌలే సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించి దమస్కు మార్గాన ఏమంటున్నాడు? సౌలా సౌలా, నన్నెందుకు నువ్వు హింసించుచున్నావు అంటాడు. హంతకుడు, ఈజ్ ఎ మర్డరర్, ఊచకోతలు కోశాడు. ఏది? ధర్మశాస్త్రాన్ని మీద విశ్వాసం అధికమై. చూడు ఏమంటాడు 5వ వచనం. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావని పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు కనబడి అన్నాడు. అంటే ఏమంటున్నాడంటే, నువ్వెవడవయ్యా అని అడుగుతున్నాడు. ఈయన కింద పడి ఉన్నాడు.
అప్పుడు నేను నువ్వు హింసిస్తున్న యేసయ్యను అని చెప్తున్నాడు. 6వ వచనం, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడునని చెప్పాను. ఆ స్వరం ఏం చెప్తుందంట? పట్టణంలోనికి పో, నువ్వు ఏం చేయాలో నీకు తెలుస్తుంది అని ఈ సౌలు అనే పౌలుతో చెప్తున్నాడు. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరమును విని గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడేది. ఆయనతో ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఆ స్వరం వినపడిందంట, సైలెంట్గా ఉండిపోయారంట అందరూ. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. అందరు చెప్పండి. సౌలు లేచి నిలబడ్డాడు, స్వరము వినబడింది, కళ్ళు కనిపించట్లేదనండి. చూడండి, గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించారు. పక్కనుండే వాళ్ళు కళ్ళు కనపడలే, అంటే కళ్ళు గుడ్డి వైపోయినాయి. దేవుని స్వరం వింటానే చేయి పట్టుకొని ఊర్లోకి తీసుకొని పోయినారంటే దమస్కు పట్టణంలోనికి. చూడండి 9వ వచనం, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనక ఉండెను. అందరు చెప్పండి, చూపు లేదనండి. కానీ ఇతనికి చూపు లేదు, కానీ ఏముంది తెలుసా, ఇతను హిస్ ఫౌండేషన్ వాజ్ సో స్ట్రాంగ్. ఇతనికి చూపు ఒకటే లేదంతే. ఇతను తెలియక దేవుణ్ణి బాధ పెట్టినవాడు, కానీ ఇతడు వాక్యాన్ని అత్యధికంగా ప్రేమించేవాడు, దేవుణ్ణి అత్యధికంగా గౌరవించేవాడు. ఇతనుకు ఇదే కరెక్ట్ అనుకొని ఆ వచ్చిన యేసయ్య సువార్తను కూడా గ్రహించలేకపోయిన వాడు. ఇతను ఏమంటున్నాడంటే 3 దినాలు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనక ఉండేని అతను ఉపవాసం ఉన్నాడండి. ఇక్కడ హీ వాజ్ ఫాస్టింగ్. చూద్దాం ఏమవుతుందో. 10వ వచనం, దమస్కులో అననీయ అను ఒక ప్రవక్త శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా దమస్కు అనే ఆ పట్టణంలో అననీయ అనే ఒక ప్రవక్తకు శిష్యుడు ఉన్నాడంట. ఆయనతో దేవుడు కనబడి మాట్లాడుతున్నాడంట. అది సందర్భం. ఏమంటున్నాడో చూడండి. అననీయ అని పిలుస్తున్నాడు. అననీయ ప్రవక్త ఏమంటున్నాడంటే, చిత్తం ప్రభువా చెప్పు అన్నాడు. ఇదిగో నేనున్నానన్నాను. అందుకు ప్రభువు దేవుడు ఏం చెప్తున్నాడంటే అననీయతో, నీవు లేచి చిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువారి ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. 3 రోజుల నుంచి ఏం తీసుకోకుండా నీళ్లు ఆహారము. వెనక్కిరా. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమి పుచ్చుకొనకయుండెను. ఇక్కడేమో అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు అని రాస్తుంది. ఈ టైంలో అతను ఏం చేస్తున్నాడంటే అతను ప్రార్థన చేస్తున్నాడని రాస్తుంది. అందరు చెప్పండి, ట్రై ఫాస్ట్ అనండి. ఈ సౌలు కళ్ళు పోగొట్టుకున్నప్పుడు ఒక ప్రవక్త వచ్చి నిన్నే దర్శించి నీ కళ్ళు తెరవడానికి ఇతను ఏం చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడయ్యా. అననీయ వస్తాడు, చేతులేసి ప్రార్థిస్తాడు. చూద్దాం, లెట్స్ గో. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నానని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములోని నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతని గురించి అనేకుల వలన వింటిమే. అతను ఒక దుర్మార్గుడు, అందరినీ చంపినోడు వాడు. నువ్వు వానికి స్వస్థత ఇమ్మంటావు. నువ్వు అయితే ప్రవక్త అయిండొచ్చు, పో, నువ్వు పో చెప్తా. అతని వలన ఏమేమి కార్యాలు చేసుకోవాలో నాకు తెలుసు కదా. ఎంత పెద్ద ప్రవక్త అయినా ఒక మొదటి రాజుల్లో ఉంటుంది. 400 మంది ప్రవక్తల్ని పిలుస్తాడు ఒక రాజు. మేము యుద్ధం గెలుస్తామా లేదా చెప్పమంటాడు. మళ్ళీ మికాయ అనే ఒక ప్రవక్త ఉంటాడు. అతను పిలుస్తాడు, లేదు నిశ్చయంగా చనిపోతావు, నువ్వు ఓడిపోతావు అంటాడు. ఆ మాట చెప్పినందుకు మికాయని జైల్లో పెట్టిస్తాడు. నిజానికి 400 మంది చెప్పిన ప్రవచనాలు తప్పైపోతాయి. మికాయ చెప్పినట్లు ఆ రాజు చనిపోతాడు, ఆ రాజ్యం ఓడిపోతుంది. గుర్తుపెట్టుకోవాలా, అప్పుడప్పుడు నీ మీద ప్రవచనాలు వస్తాయి. కొందరు చెప్తారు చెడ్డ ప్రవచనాలు, వాడు ఇట్ అయిపోతాడు, ఇట్ అయిపోతాడు. ఇట్ట ప్రవచనాలు వచ్చాడు చెప్తారు నీ గురించి. దే ప్రాఫెసై ఓవర్ యు, దే ప్రాఫెసై అబౌట్ యు. వాళ్ళకి ఏదో అంతా తెలిసినట్లు, ఏదో అయిపోబోతున్నట్టు, వాళ్ళకి అంతా తెలిసినట్టు. అందరు చెప్పండి, 400 మంది ప్రవచనాలని కాదని ఒక్క ప్రవచనాన్ని ఆయన పట్టుకుంటాడనండి. ఇది చూడు, హంతకుడు, ఊచకోతలకు వచ్చినవాడు, దుర్మార్గుడు, ఇతని పక్షానుండి ప్రవక్త నోరు మూసుకొని పో, నువ్వు నేను చెప్పింది చేయి అంటున్నాడు. హల్లెలూయా. నాకు తెలిసి ఈ ప్రవక్త కంటే ఎక్కువ వాడుకొని ఉంటాడు పౌల్ని. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సీరియస్. యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతని గురించి అనేకుల వలన వింటున్నా నేను. ఏమన్నాడు చూడండి. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారిని బంధించుటకు అతను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడు, నువ్వు తరమించాను. అర్థం చేసుకో, అందరి ప్రవక్తలు అందరికీ అన్నీ తెలిసాయి అనుకోమాక. దేవుడికి ఒక్కడికే తెలుసు, ప్రవక్త అయినంత మాత్రం ఆయనకి ఏం తెలియదు. అన్నీ తెలుసు అనుకోమాక. ప్రాఫెట్ అనద్దు. ఏం ప్రాఫెట్ లేదు, ఏం లేదు.
నేను ఎప్పుడు చెప్తాను, నీకు మించిన ప్రవక్త నీ జీవితానికి ఎవరు ఉండరు అని. హల్లెలూయా. యు ఆర్ ద బిగ్గెస్ట్ ప్రాఫిట్ ఆఫ్ యువర్ లైఫ్. మరి ప్రవక్తకి తెలీదా అతను ఇలాంటోడు అలాంటోడని? కానీ దేవుడు చెప్తున్నాడు, లేదు లేదు, పొరపాటు చేయమాక, నువ్వు వెళ్ళిపోరాదా. ఈయన ఏం చెప్తున్నాడు? ప్రవక్త కంప్లైంట్ చేస్తున్నాడు, ఇతను ఇక్కడ కూడా ఉంచిన వాళ్ళందరినీ బంధించడానికి వచ్చాడంటయ్యా అంటున్నాడు. ఏమన్నాడు చూద్దాం ఆయన. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకును ఇతడు నేనేర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, ప్రవక్తలు ఒకటి తలంచితే నీ గురించి దేవుడు ఇంకొకటి చెప్తాడనండి. హల్లెలూయా. ఆ ప్రవక్తనే నీ గురించి ఒకటి అనుకుంటా ఉంటే ఆ ప్రవక్తకి నీ గురించి ఇంకో మాట చెప్తాడు. హల్లెలూయా. అతడు నా నామాన్ని భరిస్తాడని. తీసుగా 16, అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. ఎన్ని శ్రమలు నా కోసం అనుభవిస్తాడో ఇతను మిమ్మల్ని శ్రమ పడుతున్నావు అంటున్నావు, కానీ అతడు నా కోసం ఎన్ని శ్రమలు పడతాడో చూద్దరు కానీ. కమా 17, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతుల నుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఓకే, కమాన్, వచ్చిన పని చేసే. 18, అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. హల్లెలూయా. అంటే ఆయన వచ్చి చూపు పొందేదాకా హి వాస్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. అందరు చెప్పండి, చూపు పోయిందా, మోకాళ్ళు అరిగిపోయా, ఏదన్నా పోయిందా, దాని పైగా నేను వెళ్ళలేకపోతున్నాను, నేను దాన్ని జయించలేను, నా వల్ల కావట్లేదు, ఆ బలహీనతే నిన్ను ఓవర్టేక్ చేసేస్తుంది. అప్పుడప్పుడు దొరికిపోతావు. దొరికిపోయాను అనిపిస్తా ఉంటది. నేను అప్పులు అనుకోకుండా అయిపోయింటాయి. 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు అప్పులు అయిపోయింటాయి. ఇప్పుడు ఇదంతా ఎట్లా జయించాలి, నేను జయించలేను, దీనికి దొరికిపోయాను అనుకుంటావు. ఏం చేయమాక, గో అండ్ ఫాస్ట్ లైక్ పాల్. కాకపోతే నీ ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్. ఆయనకి 3 రోజుల్లో తీరింది, నీకు 3 సంవత్సరాల్లో తీరొచ్చు. వెన్ యువర్ ఫౌండేషన్ ఇస్ సో స్ట్రాంగ్. అందుకే నువ్వు ఎందులో పడిపోయినా నీ పునాదుల్లో పడిపోమాక. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారని ఉంటుంది వాక్యంలో. డోంట్ డిస్ట్రక్ట్ ఆర్ డిస్టర్బ్ట్ యువర్ ఫౌండేషన్. ప్రేమను, మందిరానికి రావడాన్ని, ప్రార్థన చేసుకోవడాన్ని, అన్య భాషల్లో మాట్లాడడాన్ని, వాక్యం వినే అలవాటును, ఇలాంటి పునాదుల్ని కదిలించొద్దు. కొంతమంది మీకు తెలియక చూడు జనాలు ఎట్లున్నారు, మందిరానికి వచ్చి కూర్చొని ఆయన అంటే పునాదినే కదిలిస్తున్నారు. ఉపవాసం తీసేస్తేవి, ప్రార్థన ఎత్తేస్తేవి, దేవునికి ఇచ్చేది ఎత్తేస్తేవి, పేదలకు ఇచ్చేది ఎత్తేస్తేవి, పునాదులకే బొక్కలు పెట్టడం మొదలు పెడితే, పునాదుల్నే కదిలిస్తే నువ్వు ఈ డ్రంగా ఎప్పుడో నీకు కష్టం వచ్చినప్పుడు డ్రై ఫాస్ట్ చేస్తా, నీళ్ళు తాగను, అన్నం తినడం చచ్చిపోతాం కానీ దేవుని కోసం. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, ఊరికి పైకి పోయినాక కొరడా బిక్కుని కొడతాడు. నేను కాదురా, బుద్ధి లేనుడా, ఇటుకలన్నీ పీకేసి పునాది రాళ్ళే పీకుతీవి, పైన పెద్ద మేడ కడితీవి, పడిపోతారా? క్షమాపణలు ఎదిగి ప్రేమని నువ్వు అలా నిలబడుకోను. అందరు చెప్పండి గట్టిగా, ఉపవాసంలో భాషల్లో మాట్లాడు, కనిపెట్టుకొని కనికరం కొరకు కనిపెట్టుకోనుండు, ప్రేమలో నిలిచిండు, ఇంకా ప్రేమ అన్ని నెరవేరుస్తుంది. అదే హల్లెలూయా. గుర్తించాలా? అందరు చెప్పండి పక్కవాళ్ళతో, నీ పునాదిని కదిలించొద్దు అనండి. నువ్వు పైన ఎప్పుడు చూడు, మనోడు పైన తనకు అనుకోలేదు, అనుకోని సంఘటన జరిగిపోయింది, కళ్ళు పోయినాయి. అతను ఎలా స్వస్థత పొందుతాడో ఆ స్వస్థత మార్గాలు, ఆయన సముద్రాల్లో జలరాశుల్లో ఉండే మార్గాలు నిన్నే వెతుక్కుంటూ వచ్చి కలుసుకుంటున్నాయంట. హల్లెలూయా. అందరు చెప్పండి, ఉపవాసం అండి ప్రార్థించేవాడా, ప్రవక్తలు వచ్చి నిన్ను కలుసుకుంటారని చెప్పండి. ఎంతమందికి నా మాట్లాడుతున్నా? అందుకే ఫౌండేషన్, నీ పునాది షేక్ అయిపోతునేటప్పుడు నువ్వు ఏం చేసినా వేస్టే. ఎంతమందికి నా మాట్లాడుతున్నాయి? అందుకే నువ్వు ప్రేమలో నిలిచి ఉండకపోవడానికి నీకు ఉనకాల. ఎవడన్నా పునాదిలోకి నీళ్లు పోతా ఉంటే జాగ్రత్త పడడు. కొక్కులు తవ్విన దీంతో గొయ్యలు పెడితే నీ ఇంటి వెనక కంగారు పడవు, కప్పుపోతే వేసుకుంటావు. పునాదే పోతే ఏం వేసుకుంటావు? అదే పునాది అంటే మందిరానికి రావడము, వాక్యం వినడము, ప్రార్థన చేయడము, అన్య భాషల్లో మాట్లాడడము, ప్రేమలో నిలిచి ఉండడము, వినయముగా ఉండడము, కనికరంతో ఉండడము, దయగా ఉండడము, విధవరాన్లను, దిక్కులేని పిల్లలను పరామర్శించడము, ఇవన్నీ ఫౌండేషన్. త్యాగము, తగ్గించుకొని ఉండడము, ఇవన్నీ ఫౌండేషన్. ఈ పునాదులే కదిలిచ్చేసి నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేసా బావాల్ అంటే ఏడగుడతావు?
ఏట్లు ఎగరను, ధమాని కింద పడను. శ్రమలు వచ్చిన పడిన దానికంటే ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో జరిగిన డ్యామేజ్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫాస్టింగ్ ఉండి 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 లేనిపోని జబ్బులు వచ్చింటాయి. ఏమన్నా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే మేలు జరగకపోగా శరీరం వీక్ అయిపోయా, అల్సర్లు పుట్టా, గ్యాస్ ట్రబుల్ వచ్చా, ఏమిటిది నా దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుంటే లేనిపోని జబ్బులు వచ్చినాయి. ఫాస్టింగ్ నీకు పునాది లేకుండా అట్లా ఎగరొద్దు. అందుకే చెప్పేది. ఎవరికైనా నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి, చెక్ యువర్ ఫౌండేషన్. ఎజ్రా 8:21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభప్రాయము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిమి. ఎజ్రా చెప్తున్నాడు అన్నమాట. ప్రయాణము, పిల్లలు అంతా క్షేమంగా ఉండాల. అందరు చెప్పండి, ప్రయాణం చేయబోతున్నాము. ఆ ముందు పోయే ప్రయాణానికి ముందే ప్రార్థన చేస్తున్నారంట, ఉపవాస ప్రార్థన. చెప్పండి గట్టిగా, ప్రయాణం ఎప్పుడో. మన వాళ్ళని రేపు పోతున్నామంటే ఇంకా పోయే ముందు బ్యాగులు గీగులు అన్నీ సర్ది, తండ్రి వాహనం నమ్మదే, నిన్నంతా ఏం చేసింటివిరా, ఇప్పుడు వాహనం నమ్మదా, ఇది కాదంటాడు. ఇంకా నీకెట్లా, నువ్వు ఏ పని చేసినా ఎమర్జెన్సీ ప్రేయరే. పోతే యాక్సిడెంట్లో పోతాడు. ప్రార్థన చేసిపోతే అమ్మ లోపలికి వచ్చినప్పుడు దీవించబడతాము. వాక్యాలు ఏమట్లున్నాయి మనకు చూసే, లోపలికి బయటికి పోతే యాక్సిడెంట్ అవుతుంది, లోపలికి వస్తే ఆరోగ్యం బాగలేదు. అందరు చెప్పండి, ఏ వాక్యము వేచి ఉండకుండా నెరవేరుతానండి. ఏ వాక్యము దాన్ని ఇనఫ్ టైం నువ్వు దేవుని సన్నిధిలో గడిపి దాన్ని ముందే నువ్వు ఫేస్ చేయకుండా అప్పటికప్పుడు వచ్చి దాన్ని లేపుతానంటే ఏది కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థం అవుతున్నది? అందుకే ప్రార్థన చేయమనేది. ఏమంటాడు? నువ్వు నా మనవి వినినందున. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, నీవు నా మనవి వినినందున. ఎప్పుడు విన్నావు నాయన లాజరు చచ్చిపోతాడని ముందు నుంచే చేస్తా అంటే ఏమంటే, లేదు మృతులను లేపడం అనే దాంట్లో నేను ఎక్స్పర్ట్ అయిపోవాలి, ముందే ప్రార్థన చేస్తున్నానని. అందుకే అవమానాలు నిందలను తట్టుకొని నువ్వు పైన ఎగిరేది ముందే అవమానాల్ని నువ్వు అడ్రస్ చేసి ఉండాలా. అవి వచ్చినప్పుడు నువ్వు కొత్తగా చూడకూడదానని. హల్లెలూయా. చూడండి క్రైస్తవుడు, అవమానాలు, నిందలు, బాధలు నీ మీదికి లేనిపోనివన్నీ వస్తాయి. గెట్ రెడీ ఫర్ దట్. బీ ప్రిపేర్. ముందే అడ్రస్ చేసి పెట్టు, రోజు అడ్రస్ చేయి. అందుకే మేజర్ 3 చెప్పాము, 3 ఎప్పుడు అడ్రస్ చేయి. వ్యాధి, లేమి, మరణము ముందే అడ్రస్ చేయి. అంటే అన్ని అనుమానపడి ముందే ప్రార్థన చేసుకోవాలన్నా కాదయ్యా, ఆ ప్రార్థన కాదు నేను చెప్పింది. నాకు విరోధముగా ఏ ఆయుధము వర్తిల్లదు అని ముందు ప్రార్థన చేయి. నీకు విరోధ ఆయుధాలు వచ్చినప్పుడు అది పనిచేస్తుంది. అప్పుడు చెప్తే నాకు విరోధముగా ఏ ఆయుధము వర్తిల్లదు అన్నావయ్యా, ఈ ఆయుధము ఇప్పుడే నేను వీడమోనుగా కంటే అయిపోద్ది. అప్పుడు వచ్చి, ఇప్పుడు నీళ్లు తప్పిపోయినప్పుడు బావి తోతాడు ఎవడన్నా, ముందే తోవి పెట్టుకుంటే తప్పిపోయినప్పుడు తీసుకొని తాగేది. హల్లెలూయా. అందరు చెప్పండి, ప్రార్థన బ్యాంకుని నింపి ఉండొచ్చుగా, ప్రార్థన స్టోరేజ్ ఫుల్ చేయొచ్చుగా. ఏమైందో చూద్దాం. 22. మేలు కలగజేయుటక ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాక. ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల సమయం మాకు సహాయం చేయనట్లు కాల్బలము రౌతులను రాజునంత కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచను. ఎజ్రా ఉంటాడు. చూడండి, అర్థమైందా మీకు ఈ వాక్యం? ఎజ్రా ఉంటాడంటే, మేమే దేవుని గురించి డప్పాలు కొట్టాం రాజు ముందర. ఏం డప్పాలు కొట్టారంట? మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుందని, ఆయన హస్తము ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వస్తుందని మేము రాజుతో చెప్పి ఉంటిమి. మా దేవుడు ఇంత గొప్పోడు, మా దేవుడు ఇంత గొప్పోడు, మా దేవుడు ఇట్టాటోడు, మా దేవుడు ఇంత, మా దేవుడు అంత అని మేము చెప్పినాము ముందే. మనం అట్లే ఊర్లో పోయి దేవుడు గొప్ప స్వస్థపరుస్తాడు, మా చర్చికి రండి, దేవుడు అది చేస్తాడు, దేవుడు ఇది చేస్తాడని చెప్పినాం. చెప్పినామో ఉపవాస ప్రార్థన ఉండదు. అప్పుడే ఉండదు. చర్చికి తోలుకొని వస్తుంది, తోలుకొని పోతుంది, అంతే. ఒక్క కార్యం జరగదు ఆయన ద్వారా. ఎందుకు జరగలేదా అని క్వశ్చన్ మార్క్. దేవుడు లేడు, దేవుడు ఉంటే ఇవన్నీ చేస్తాడు కదా. మరి ఆయన మహిమ కోసమే కదా, ఆయన అందరూ రక్షణకే వస్తారనే కదా మేము చెప్పినాము. ఇంకా ఏమో జరగలే, కార్యం జరగదు ఎట్లా అని నువ్వు రాసుకొని బుక్లోంచి తుడిపేసుకొని నీ బుక్ రాసుకొని నీ బుక్ నువ్వే తీసుకొని పోతావు. అట్లా కుదరదు. చూడేమంటున్నాడు, అందుకు మార్గమందున శత్రువులు, వీళ్ళు దారిలో ప్రయాణం చేస్తున్నారు కదా, ప్రయాణ విషయమై శత్రువుల నుంచి మేము తప్పించుకునే దానికి మాకు కొంచెం సెక్యూరిటీని, కాల్బలమును పంపించమని రాజును అడగాలంటే మాకు సిగ్గుతోచింది. అందుకే మేము ముందే ఉపవాస ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. హల్లెలూయా. 23 పెట్టినాయన.
మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించిన ఒకటో. నేను అందుకే చెప్తా, నీ కూతురు పెళ్లి ఎప్పుడో చేసేది, ఇప్పుడే ప్రార్థన చేయి. నీ మనవరాలు పెళ్లి ఎప్పుడో చేసేది, ఇప్పుడే ప్రార్థన చేయి. నీ మనవనికి ఎప్పుడో చేసేది, ఇప్పుడే ప్రార్థన చేయి. రేపు తీరా పెళ్లి సంబంధం 25 ఏళ్ళు వచ్చినాక మొదలు పెడతారు ప్రార్థనంగా కాదు అది పెళ్లి. అదొకటి చేసుకోవాల్సిందే తప్పదుగా. అందరు చెప్పండి, అన్నిటికంటే పైన ఎగరాలా సిద్ధపాటు నీకు అవసరమే. ముందే దాన్ని ప్రార్థించాలా, వేచి ఉండాలా, పునాదులు చూసుకోవాలా. హల్లెలూయా. ఎంతమంది దేవుడు మాట్లాడాడు? చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే ఇవాళ ఈ ప్రార్థనకు విచ్చేసి ఈ వాక్యములో పాలు పొందారో నాయన, అన్నిటికంటే పైన అపవాదికి ఎక్కడ దొరకకుండా సకల బలహీనతలు, రుగ్మతలు, రోగములు, బాధలు, భయాలు, శ్రమలు, వేదనలు, దాడులు, అవమానాలు, నిందలు, ప్రతికూలతలు నాయన, నిరాశ, నిస్పృహ, అన్నిటికంటే పైగా సవాళ్లకు పైగా, పరిమితులకు పైగా తండ్రి, మరణమునకు పైగా మేము జీవించినట్లు మాకు మీ కృపను విస్తరింపజేయమని, మీ సహాయాన్ని మాకు అందించమని, ముందుగా మేము వాటిని ప్రార్థిస్తుండగా వాటికై మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.